హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఈ పచ్చమంద ప్రచారానికి ఆఖరికి కోర్టులలో చెంపదెబ్బ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మాచర్ల వేదికగా జరిగిన ఈ ట్రోలింగు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టాడన్న ఏదైతే దుష్ప్రచారం జరిగిందో ఇదంతా కూడా హైకోర్టులో ఒక బెయిల్ ద్వారా మొత్తం పటాపంచలైనట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 16కు పైగా నియోజకవర్గాల్లో ఈవీఎం రిగ్గింగ్ జరిగితే ఒక్క మాచర్లలోనే ఎందుకు పిన్నెల్లి టార్గెట్గా టీడీపీ దుష్ప్రచారం తెగబడింది? అసలు వెబ్కాస్టింగ్ వీడియో లోకేష్ చేతికి ఎలా చేరింది? ఇవన్నీ తేలకుండానే మరోవైపు ఆ వీడియోను మేము విడుదల చేయలేదని చెప్పి ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించడంతో ఒక్కసారిగా టీడీపీ డిఫెన్స్లో పడ్డట్టు అయిపోయింది. ఇకపోతే ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా మిగతా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళంతా హైకోర్టును ఆశ్రయించడంతో పోలింగ్ తర్వాత అంటే జూన్ 5వ తారీఖు వరకు వీళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి మొత్తం 6గురికి హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. వాళ్ళందరూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి అయితే మిగతా 4 టీడీపీకి చెందిన నేతలు. వాళ్ళు ఎవరంటే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అండ్ పెద్దారెడ్డి. ఇవన్నీ పక్కన పెట్టి ఒక పిన్నెల్లినే టార్గెట్ ఎందుకు చేసినట్టు? అనంతపురంలో జేసీ అనుచరులు, జేసీ కుటుంబ రౌడీలు, కుటుంబ మూకలు చేసిన ఈ అరాచకాలను మరి ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి కోర్టు ఏం చెప్పింది అన్నది ఒకసారి చూద్దాం. అభ్యర్థులకు హైకోర్టు రక్షణ. జూన్ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్ రెడ్డికి ఆదేశం. 4 కంటే ఎక్కువ మందితో తిరగరాదు, ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదు, సాక్షులను ప్రభావితం చేయరాదు, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదు. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు స్పష్టీకరణ. వీరిపై నిఘా పెట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని, తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. 4 కంటే ఎక్కువ మందితో తిరగరాదని, ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్ రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులను ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆయా కేసులకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయడం కానీ, దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కానీ చేయరాదని ఆదేశించింది. ఈ కేసు పూర్వపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదన్న హైకోర్టు ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టుకు అవకాశం ఉంది, మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి ప్రతివాదులంతా నిన్న కోర్టుకు వెళ్ళారన్నమాట. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది. ఈ పిటిషన్ల విచారణ 30కి వాయిదా. సో ఇక నిన్నంతా మనం చూసినాం. సోషల్ మీడియా మొత్తం ఇట్లాంటి అవన్నీ అంటే ఎఫెక్ట్ అయ్యే, యూట్యూబ్ను ఎఫెక్ట్ చేసే వీడియోస్ అనమాట. స్ట్రైకులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం పాల్వాయి గేటు, తుమ్రాకోట, తర్వాత మొత్తం 203, 204, 205, 206 పోలింగ్ స్టేషన్లలో టీడీపీ అల్లరి మూక, టీడీపీ రౌడీ మూక చేసిన అరాచకాలన్నీ ఆల్రెడీ రాష్ట్ర ప్రజల ముందర ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడన్నది పక్కన పెడదాం. కానీ దానికి ముందు పోలీసులు ఇచ్చిన లీనియన్స్ కారణంగా ఈ టీడీపీ మూకలు ఎట్లా రెచ్చిపోయినాయో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒక మాచర్లనే కాదు, తాడిపత్రి, ఇతర ప్రాంతాల్లో కూడా, దెందులూరు లాంటి ప్రాంతాల్లో కూడా అదే రకంగా అల్లర్లు జరిగినా కూడా ఈ పచ్చపత్రికలు ఎందుకని రాయలేదు? ఓన్లీ మాచర్లనే టార్గెట్ చేసుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టార్గెట్గా ఎందుకు వార్తల్ని వండి వార్చారు? ఇదిగో ఈరోజు కోర్టు తీర్పు దెబ్బతో ఇట్లా రాసుకోవాల్సి వచ్చిందనమాట. వీళ్ళని చూస్తే జాలేస్తుంది నిజానికి. 6 వరకు అరెస్ట్ వద్దు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ అంట. పిన్నెల్లికి ముందస్తు బెయిల్, 6 వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు తీర్పు చెప్పడంతో వీళ్ళు ఇప్పుడు సంయమనం పాటించే స్థితికి వచ్చారు అన్నట్టు. మరి అదే చింతమనేని ప్రభాకర్ను, జేసీ అస్మిత్ రెడ్డి వీళ్ళ అరాచకాల గురించి ఎందుకు రాయలేదు? రాయాలి కదా. ఇకపోతే అసలు విషయానికి వస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16 నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పదే పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల సంఘంతో సహా
కోర్టులలో కూడా పలు కేసులు వేసింది. ఈ రోజు వరకు వాటి మీద చర్యలు లేవు, ఆదేశాలు కూడా లేవు. వాస్తవానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన ఘటన కనుక వెలుగులోకి రాకపోతే ఈ అల్లరి మూక, ఈ టీడీపీ మూక చేసిన దాడులేవి కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి వచ్చేవి కాదు. కొన్ని వందల ఎవిడెన్సెస్తో ఈవీఎంలలో బూత్ క్యాప్చరింగ్, బూత్ రిగ్గింగ్ చేసిరని ఆధారాలతో సహా ఈసీకి సమర్పించినా కూడా ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్నదానికి ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంది. అసలు ఈ వీడియో నారా లోకేష్కి ఎట్లా చేరింది? ప్రథమ ముద్దాయిగా నారా లోకేష్ను పిలిపించి కదా విచారించాలి. మరి ఆయనకు నోటీసులు ఎందుకు పంపించలేదు? ఎక్కడో విదేశాల్లో తలదాచుకోవడానికి వెళ్ళిన నారా లోకేష్కు కనీసం ఇంటిమేషన్ అన్న ఇచ్చారా? వీటన్నిటికీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సి ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో ఒక్క ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన అంటే టీడీపీతో అంటగాగినందుకు ఎన్నికల సంఘానికి తలవంపులు తెచ్చేలాగా ఈ చంద్రబాబు కూటమి చేసిన ప్రయత్నాలన్నీ కూడా చీకొట్టేలాగా చేస్తున్నాయి. దీనికి ఎన్నికల సంఘం ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.